లోపల ఒక చిన్న ఉపమానం చెప్పాలని ఆశపడతాను. పూర్వ దినాల్లో రాజనగర్‌లో చిత్రకారులు, కళాకారులు ఉండేవాళ్ళు. వారి యొక్క పని ఏంటంటే, ఆ దేశంలో ఉన్న రాజులను వారి యొక్క కళ ద్వారా చిత్రీకరించి వారి యొక్క గొప్పతనమును, వారి యొక్క టీవీని, వారి అందాన్ని కళ్ళ ముందు ఉట్టిపడేలా చిత్రీకరించాలి. వారు గీచినది బొమ్మ అయినా కానీ వారి ఆర్ట్లో జీవకళ ఉట్టిపడుతూ ఉండాలి. అందుకోసమై ప్రసిద్ధి చెందిన కళాకారులను రాజులు తమ నగరంలో ఉంచుకుంటారు, కళాకారులుగా గుర్తించి. ఈ కళాకారులు కూడా వారు జీవిస్తున్న ఉద్దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారి యొక్క పనిలో నైపుణ్యం పొందిన వారిగా ఆ రాజనగర్లో జీవిస్తూ ఉంటారు. దానికి సంబంధించి వారికి ఆ రాజనగర్లో విలువైన బహుమతులు ఉంటాయి. ఎంత విలువైన బహుమతులు అంటే అవి రాజుగారికి మెచ్చినట్లుగా, రాజుగారు సంతోషించినట్లుగా ఆయన చిత్రాన్ని జీవకళ ఉట్టిపడేటట్లుగా గీసిన వారికి జీవితాంతం సరిపడంత కానుకలు ఇస్తూ ఉంటారు రాజులు. అందుకోసమే ఆ చిత్రకారులు వారి యొక్క పనిలో నైపుణ్యం పొందటానికి శ్రమిస్తూ ఉంటారు. వారి వారి యొక్క పనిలో మెలకువలు నేర్చుకోవడానికై అహోరాత్రులు శ్రమిస్తూ ఉంటారు. వారి యొక్క ఉద్దేశం అంతా ఏంటంటే, రాజుగారి చిత్రపటాన్ని ఎంత అందంగా రూపొందిస్తే అంత మంచి కానుక మేము పొందుకుంటామన్న ఉద్దేశంతో వారు జీవిస్తూ ఉంటారు. అయితే అంతే సంతోషంలో ఒక విచారకరమైన సంగతి ఉంది అక్కడ. ఏంటి ఆ సంగతి అంటే, రాజుగారికి నచ్చినట్లుగా తన చిత్రపటం లేకపోతే, జీవకళ ఉట్టిపడే విషయంలో ఏదైనా తప్పులు దొర్లిపోతే వారు చిత్రీకరించే విషయంలో నష్టం కూడా అట్లానే కలుగుతుంది. ఆ నష్టం కూడా అంతే స్థాయిలో ఉంటుంది. ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా పోవచ్చు. అందుకని ఆ చిత్రకారులు ఆ రాజు చిత్రాలను చిత్రీకరించేటప్పుడు చాలా జాగ్రత్తతో, చాలా భయభక్తులతో వారికి కలిగిన నైపుణ్యాన్ని మొత్తం రంగరించి ఆ చిత్రాలను వేస్తూ ఉంటారు. అలా జరుగుతున్న సందర్భంలో ఒక రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు. ఈ రాజు చూడటానికి మంచి ఆహార్యం కలిగిన వాడేం కాదు. ఆ రాజుగారికి ఆయన దేహస్థితిని బట్టి కొన్ని లోపాలు ఉంటాయి. ఏంటి ఆ లోపం అంటే, ఆయనకు ఒక కాలు కుంటి కాలు ఉంటుంది, ఒక కన్ను గుడ్డి కన్ను. అయితే ఆ రాజు కూడా తన ముందు పరిపాలించిన వారి వంశంలో రాజుల విగ్రహాలు మొత్తం ఆ రాజనగర్లో చూసిన తర్వాత ఒక కోరిక పుడుతుంది. అరే, మా తాతల కాలం నుంచి ఈ విగ్రహాలను చూస్తూ ఉంటే, లేక కళాకారులు చిత్రించిన ఈ చిత్రాలను చూస్తూ ఉంటే, మా తాతల్ని ఇప్పటికి మేము చూస్తున్నట్టుగానే ఉంది, నా తండ్రిని ఇప్పటికి నేను చూస్తున్నట్టుగానే ఉంది. జీవకళ ఉట్టిపడేలా ఈ చిత్రకారులు వారి వారి చిత్రాలను మలిచారు. నేను కూడా నా తదనంతరం జీవించి ఉన్నట్టే ఉండాలి, అట్లాగున నా చిత్రపటాన్ని కూడా చిత్రీకరించాలి. అందుకై కళాకారులను ఆహ్వానిస్తాడు. అందరు రాజుల కన్నా వ్యత్యాసంగా ఉంటుంది ఈయన ఆహ్వానం. కారణం ఏంటంటే,
వారందరూ భౌతిక స్థితి బాగుంటుంది. ఈ రాజుగారికి అయితే తన స్థితి ఏమంత సంతోషకరంగా ఉండదు. ఒక కాలు గుడ్డి కాలు, ఒక కన్ను గుడ్డి కన్ను. అయినా కానీ నా చిత్రపటాన్ని అందంగా రూపొందించాలి, ఇది ఆ రాజుగారి ప్రకటన. మనం ఇందాక చెప్పుకున్నట్లుగానే అందంగా చిత్రించిన వారికి ఎంత విలువైన బహుమతులు ఉంటాయో, ఒకవేళ చిత్రించకపోతే, రాజుగారు మెచ్చుకోకపోతే అంతే కష్టం ఉంటుంది, అంతే నష్టం ఉంటుంది. ఎందుకు వచ్చిన శ్రమలేప్ప అనుకొని కళాకారులు మొత్తం ఆయన రాజుగారి ప్రకటనకు దూరంగా వెళ్ళిపోతా ఉన్నారు. బలవంతంగా కళాకారుల్ని రాజనగర్ తెప్పించమని ఆజ్ఞ అవుతుంది. చాలా మంది కళాకారులుండి, అయ్యా మాకు ఆరోగ్య పరిస్థితులు బాగలేవను తలా ఒక్కొక్క సాగు చెప్పుకొని ఆ రాజ నగరి నుండి వెలువడిన ప్రకటనకు దూరంగా ఉంటారు. రాజనగరానికి సమీపంగా ఉన్న ఒక చిత్రకారుని బలవంతంగా పట్టుకొని వస్తారు సైనికులు. ఎవరిని తీసుకురాకపోతే మళ్ళా రాజుగారు కోప్పడతారు అన్నట్లుగా. ఈ చిత్రకారుడు గడగడ వణుకుతూ రాజు ముందు నిలబడతాడు. రాజుగారు ఆజ్ఞయిస్తాడు, నీ నైపుణ్యంతోనూ నిన్ను రాజనగరం ఎంతవరకు పోషించింది కాబట్టి నీ కళను బట్టి నేను పిలిచినప్పుడు ఎందుకు కళాకారులు ఎవరు రావడం లేదు? సరే, చివరికి నువ్వు వచ్చావు. నీ నైపుణ్యంతో నా చిత్రాన్ని నువ్వు చిత్రీకరించాలి. ఎట్లా అంటే, మా తాతల దగ్గర నుంచి ఇప్పటి వరకు నా తండ్రి దగ్గరగా వరకు, నా తండ్రి చిత్రపటం వరకు ఎంత అందంగా చిత్రీకరించారో అట్లా చిత్రించాలి అంటే ఈ చిత్రకారుడు గడగడ వణుకుతా ఉంటాడు. రాజుగారు, నాకు ఆరోగ్య పరిస్థితి బాగలేదంటే ఎందుకు నేను నిన్ను పోషిస్తా ఉన్నానో తెలుసా? ఇంతవరకు కేవలం నా రాజనగర్లో నీవే పని చేయకపోయినా కానీ నిన్ను నేను పోషిస్తున్నాను, రక్షిస్తున్నాను, నీకు కావాల్సిందంతా నేను ఇస్తున్నాను. నీ సమయం వచ్చినప్పుడు నీవు నన్ను సంతోషపెట్టకపోతే నువ్వు నా రాజ్యంలో ఉండి ఉపయోగం ఏంటి? నీవు ఖచ్చితంగా ఈ చిత్రపటాన్ని వేయాల్సిందే, లేకపోతే దీనికి సంబంధించిన శిక్షను నువ్వు పొందుకుంటావని ఖచ్చితంగా ఖరాఖండిగా చెబుతా ఉంటాడు. ఆ మాటకి ఇంకా భయభీతిని పొందిన ఈ కళాకారుడు కన్నీటి పర్యంతం అవుతా ఉంటే అక్కడే ఆ సభలో దగ్గరగా ఉన్న ఇంకో చిత్రకారుడు ముందొచ్చి, రాజా, నేను నీ చిత్రపటాన్ని నీకు నచ్చినట్లుగా నేను చిత్రీకరిస్తాను అని తనకై తన ముందు వస్తాడు. ప్రజలందరూ అనుకుంటా ఉంటారు, వీడికి ఏమని పిచ్చా, ఎట్లా చిత్రీకరిస్తాడు? ఆయనకు లోపం ఉంది. ఆయన శరీరంలో ఒక కాలు కుంటిది, ఒక కన్ను గుడ్డిది. పేరు మోసిన చిత్రకారులే మేము సరిగా చిత్రించలేమని చెప్పి వారు తప్పించుకొని పోతా ఉంటే వీడేంటా, వాడికై వాడు సావును కొని తెచ్చుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళాడు అనుకొని అందరూ వాడిని చూసి జాలి పడుతూ వాని వైపు అదో రకంగా చూస్తూ ఉంటే వీడు మాత్రం సంతోషంతో ఈ చిత్రకారుడు రాజు ముందుకు వెళ్తాడు. తను చిత్రించడానికి కావలసిన వస్తువులన్నీ ఈ చిత్రకారుడు అడుగుతాడు. రాజుగారు ఆ వస్తువులన్నిటినీ ఈ చిత్రకారుడు ముందుకు తీసుకొస్తాడు. ఇప్పుడు రాజుగారి చిత్రపటాన్ని చాలా అందంగా చిత్రీకరించడానికి ఈ కళాకారుడు మొదలు పెడతాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడి రాజుగారి చిత్రపటాన్ని చాలా అందంగా రూపొందించి రాజుగారి ముందుకు తీసుకొస్తాడు. ఈయన ఆ చిత్రపటాన్ని ఒక విచిత్రమైన అందమైన గుడ్డతో దాచి, క్లాత్ని దాచి తీసుకొస్తా ఉంటాడు. ముసుగు వేసి, మంచి అందమైన క్లాత్కు ముసుగు వేసి ఆ చిత్రపటాన్ని తీసుకొస్తాడు. ఇప్పుడు ప్రజలందరికీ ఒకటే ఉత్కంఠ అన్నమాట.
వీడు ఎట్లా వేసి ఉంటాడు రాజుగారి చిత్రపటాన్ని, వీడు ఎట్లా వేసి ఉంటాడు అన్నట్లుగా రాజుగారికి కూడా అంతే ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటాడు. నాలో ఉన్న లోపము ఈయన ఎట్లా తీసివేస్తాడు, సరిగా వేయగలడా లేదని అత్యుత్సాహంతో ఎదురు చూస్తూ ఉన్నాడు రాజుగారు. వీటన్నిటిని మించి ఈ చిత్రకారుని ముఖంలో ఎక్కువైన ఉత్సాహం ఉంటుంది, తను రూపొందించిన ఆ చిత్రం మీద, తన మీద నమ్మకంతో. ఇప్పుడు ప్రజలందరూ గుమ్మిగూడి ఉన్న తర్వాత ఆ చిత్రం పటం మీద నుండి ఈ అందమైన క్లాత్ తొలగించబడుతుంది. ఒక్కసారిగా ఆ రాజనగర్లో అంత హర్షధ్వనాలతో చప్పట్లతో మారుమోగిపోతూ ఉంటుంది. రాజుగారు అయితే ఆ చిత్రపటాన్ని చూసి అసలు ఎంతో రెట్టించిన ఉత్సాహంతో, అత్యుత్సాహంతో ఆ రాజు సింహాసనం నుండి త్వరగా వెళ్ళిపోయి ఆ చిత్రకారుని కౌగిలించుకొని గట్టిగా ముద్దు పెట్టుకొని ఈ చిత్రకారునికి తన జీవితాంతం సరిపోయిన కానుకలు వాడు ఏమేమి కొడతాడో అన్నీ ఇచ్చేసేయండి అంటాడు. ఆ చిత్రపటాన్ని చూసిన రాజనగర్లో వాళ్ళంతా హర్షధ్వనాలతో తనను పొగుడుతూ ఉంటారు. ఎట్లా వేసాడు ఆ చిత్రాన్ని అంటే, ఆ చిత్రకారుడు ఒక గుర్రం మీద రాజుగారు కూర్చున్నట్లుగా ఆ చిత్రపటాన్ని వేస్తాడు. గుర్రం మీద కూర్చున్నప్పుడు రెండవ కాలు అవతల వైపు ఉంటుంది కాబట్టి రాజుగారి కుంటి కాలు తనకున్న లోపం కనపడదు ఇప్పుడు ఆ చిత్రంలో. రెండవదిగా తన కన్ను గుడ్డిది కాబట్టి రాజుగారు గుర్రం మీద పోతూ వేటాడుతున్నట్టుగా బాణం తన చేతిలో ఉంటుంది. బాణాన్ని గురిపెట్టినప్పుడు ఒక కన్ను మూయబడుతుంది. రాజుగారికి అట్లా చిత్రీకరిస్తాడు ఆ చిత్రపటంలో. ఈ చిత్రపటాన్ని చూసిన తర్వాత రాజుగారు చాలా సంతోషం, అరే నాలో ఉన్న లోపాలను ఏమాత్రము బయట వేయకుండా, కనబడకుండా చాలా అందంగా చిత్రీకరించడం తన తెలివికి మెచ్చుకొని విలువైన కానుకలు ఇస్తాడు. ప్రభువు స్తోత్రం. మన భాగానికి వస్తాం. మనం కొనియాడబడుతున్న దేవుడు, కీర్తించబడుతున్న దేవుడు, పూజింపబడుతున్న దేవుడు, ఆరాధించబడుతున్న దేవుడు, ఏ లోపము లేనివాడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల చెరక ప్రత్యేకంగా ఉన్నటువంటి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన దేవులకు దేవుడైన ఆ దేవుణ్ణి మనం ఎట్లా మన ఆరాధనతో పొగుడుతున్నాం, కనపరుస్తున్నాం, పరీక్షించుకుంటాం. మనం ఆరాధించబోయే దేవుడు అతి సుందరుడు, అద్వితీయుడు, అభ్రంజి వంటి పాదములు కలిగి, అగ్ని వంటి నేత్రములు కలిగి, సమీపించడానికి తేజస్సునున్న అద్వితీయుడైన దేవుడు, మనోహరుడైన దేవుడు. ఆయన మనం ఎట్లా ఆరాధించబోతున్నామో పరీక్షించుకుంటాం. దీనికి తగిన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే లోపమున్న రాజును కూడా లోపము లేనట్లు చూపించిన ఆ చిత్రకారునికి విలువైన బహుమతులు ఇవ్వంటే, ఏ లోపము లేని సర్వోన్నతుడైన దేవుణ్ణి, పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే మనకి ఇంకెన్ని బహుమతులు వస్తూ ఉంటాయి. ఆ రాజుగారు అంటారు, నీవు నన్ను అందంగా చిత్రించకపోతే ఇంతవరకు నా రాజనగర్లో నేను వృధాగా పోషించాను, వృధాగా రక్షించాను నిన్ను, నీకు కావలసినంత ఏది తక్కువ లేకుండా చూసుకున్నాను. ఇప్పుడు నన్ను నీవు సంతోషపెట్టమంటే నీవు ముందుకు రాకపోతే నీకు నష్టమే కదా అని ఒక చిత్రకారుని రాజుగారు హెచ్చరించినట్లుగా ఇంతవరకు దేవుడు మనల్ని, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన దేవుడు మంచి ఆరోగ్యంతో, క్షేమంతో, కాపుదలతో, సంరక్షణతో పోషిస్తూ కాపాడుతుంటే, సమృద్ధి అయిన దేవుణ్ణి, కాపాడుతున్న దేవుణ్ణి మనం మన హృదయమారా ఆత్మతో, సత్యంతో, యథార్థంగా గణపరచకపోతే కీడే గాని ఏ మేలు పొందుకో. రాజుగారు ఆ చిత్రకారునికి విలువైన కానుకలు ఇచ్చినట్లుగా రాజులకు రాజైన యేసుక్రీస్తు ప్రభువారు దూతల పరివారంతో రానై ఉన్నాడు.
ఆయన యొక్క పరిశుద్ధతను బట్టి, ఆయన కాపుదలను బట్టి, ఆయన మనల్ని పోషించిన దాన్ని బట్టి మనం ఆయన యథార్థంగా ఆరాధిస్తే దూతల పరివారంతో రానయ్యన్న దేవుడు మన ఆరాధనకు తగిన బహుమతులు ఇవ్వతా ఉన్నాడు. ఈ మాట మనల్ని ఆత్మతో సత్యంతో యథార్థంగా ఆరాధించడానికి సిద్ధపరచును గాక. సమృద్ధి అయిన దేవుని కాపుదల మనం ఏ రీతిగా కాపాడిందో 2-3 మాటలు జ్ఞాపకం చేసుకొని మనం ఆరాధనకి